పశ్చిమ బెంగాల్ మొదటి నుంచి బీజేపీకి కొరకరాని కొయ్యగానే ఉంది. కానీ ఈసారి జరిగిన ఎన్నికల ఫలితాల మీద గంపడాసులు పెట్టుకుంది బీజేపీ. మెజార్టీ ఎగ్జిట్ పోల్ సర్వేలు బీజేపీకి అధికారం చేపట్టడం ఖాయమని అంచనా వేయడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. తమ పోరాటాలకు తోడు మమతా బెనర్జీ పాలనపై ప్రజల్లో ఏర్పడిన విముఖత అనుకూలించిందని ధీమాతో సంబరాలు చేసుకుంటోంది కమలదళం. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తోసిపుచ్చారు సీఎం మమతా బెనర్జీ. తామే మరోసారి అధికారం చేపడతామని ధీమా వ్యక్తం చేస్తూనే ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల దగ్గర ఆందోళనకు దిగడం గమనార్హం. దేశంలో 4 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీలకు ఎన్నికలు జరిగితే ఇందులో అందరినీ ఆకర్షిస్తున్నది పశ్చిమ బెంగాల్. వరుసగా 3 ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న మమతా బెనర్జీ ప్రతిష్టకు ఎలాగైనా సరే అధికారంలోకి రావాలనే పట్టుదలతో పోరాడిన బీజేపీకి ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. బెంగాల్లో 2వ దశ పోలింగ్ ముగిసిన కొద్ది నిమిషాల్లోనే వెలువడిన ఎగ్జిట్ పోల్స్ పెద్ద సంచలనాన్ని సృష్టించాయి. అందులో మెజారిటీ సర్వేలు బీజేపీ స్పష్టమైన మెజారిటీతో అధికారం చేపట్టబోతోందని చెప్పేశాయి. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 294 సీట్లు ఉండగా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 148. రాష్ట్రంలో టీఎంసీ సర్కార్ సుదీర్ఘకాలం అధికారంలో ఉన్నందున సహజంగానే ప్రజల్లో అసంతృప్తి ఏర్పడిందని, దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవటంలో బీజేపీ సక్సెస్ అయిందనే వాదనలు ఉన్నాయి. ఈ 6 ఎగ్జిట్ పోల్స్ అంచనాలను గమనిస్తే బీజేపీకి 146 నుంచి 161 సీట్లు వస్తాయని మ్యాట్రిక్స్ సర్వే చెప్పింది. పీమార్క్ సర్వే 150 నుంచి 175 సీట్లు, చాణక్య స్ట్రాటజీస్ 150 నుంచి 160, పోల్ డెయిరీ 142 నుంచి 171 సీట్లు వస్తాయని చెప్పింది. ప్రజా పోల్ అనలిటిక్స్ అయితే మరో అడుగు ముందుకు వేసి బీజేపీకి ఏకంగా 193 సీట్లు వస్తాయని ప్రకటించింది. అయితే పీపుల్స్ పల్స్ సర్వే మాత్రం టీఎంసీకి 177 నుంచి 187 సీట్లు వస్తాయని చెప్పింది. కాగా జనమత్ సంస్థ ఏకంగా 195 నుంచి 205 సీట్లు వస్తాయంటోంది. ఈ సర్వే సంస్థలన్నీ కాంగ్రెస్ వామపక్షాలకు దక్కేవి 4 సీట్లలోపే అని ప్రకటించి షాకిచ్చాయి. కొన్ని మీడియా సంస్థలు బీజేపీకి, మరికొన్ని టీఎంసీకి అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ని విడుదల చేశాయి. మొత్తం మీద అధిక భాగం ఎగ్జిట్ పోల్స్ బెంగాల్లో బీజేపీకే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ప్రకటించాయి. అయితే యాక్సిస్ మై ఇండియా పశ్చిమ బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ని ప్రకటించలేదు. బెంగాల్లో భయానక వాతావరణం కారణంగా మాట్లాడేందుకు ప్రజలు ఇష్టపడటం లేదని చెప్పింది. బెంగాల్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బీజేపీ శ్రేణులకు ఎంతో ఆనందం కలిగించాయి. అప్పుడే సంబరాలు కూడా మొదలుపెట్టారు. అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ బూటకమంటూ టీఎంసీ అధినేత్రి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిని తలకిందులు చేస్తూ మే 4న విడుదల కానున్న ఫలితాల్లో ప్రభంజనం సృష్టించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు రాగానే ఢీలాపడ్డ టీఎంసీ శ్రేణులకు ధైర్యం చెప్తూ వీడియో విడుదల చేశారు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పు. తృణమూల్ కాంగ్రెస్ 226 సీట్లకు మించి గెలుస్తుంది. ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు. ఫలితాలు దానికి సాక్ష్యం చెప్తాయి అని అన్నారు. ఎగ్జిట్ పోల్స్ వెనుక బీజేపీ హస్తముందని, వాటిని తాము విశ్వసించలేమని ఆమె తెలిపారు. షేర్ మార్కెట్ను నిలకడగా ఉంచేందుకు బీజేపీ నేతలు చేసిన చిట్ట చివరి ప్రయత్నం ఎగ్జిట్ పోల్స్ అని ఆమె వ్యాఖ్యానించారు. బీజేపీ కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే టీవీ ఛానళ్లలో ముందస్తు అంచనాలు వచ్చాయని ఆమె పేర్కొన్నారు. మరోవైపు ఈవీఎంలను తారుమారు చేసే కుట్ర జరుగుతోందంటూ మమతా బెనర్జీ స్వయంగా ఆందోళనకు దిగటం ఉద్రిక్తతలకు దారితీస్తుంది. తాను పోటీ చేసిన భవానీపురంలో ఎన్నికల అధికారులు లేకుండా ఈవీఎం స్ట్రాంగ్ రూంలోకి వెళ్తున్నారంటూ నిరసనకు దిగారు. రెండో చివరి దశ పోలింగ్ ముగిసిన కొద్దిసేపటికే తమ పార్టీ ప్రతినిధుల సమక్షం లేకుండానే బ్యాలెట్ బాక్సులను తెరిచారని ఆరోపించారు. ఈవీఎంలను తాకాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. తాము చట్టాన్ని గౌరవిస్తామని, తాను ఆదేశమిస్తే 10,000 మంది కార్యకర్తలు వస్తారు అంటూ బెదిరించారు. ప్రజల ఓట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఫిర్యాదులు అందటంతోనే తాను అక్కడికి వచ్చానని మమత అన్నారు. అయితే ఈ ఆరోపణలను ఎన్నికల కమిషన్ కొట్టివేసింది. అన్ని నిబంధనల్ని పాటిస్తూ స్ట్రాంగ్ రూమ్లను సురక్షితంగా సీల్ చేశామని, ఎటువంటి అక్రమాలు జరగలేదని స్పష్టం చేసింది. కాగా పశ్చిమ బెంగాల్లో ఈసారి నమోదైన పోలింగ్ శాతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో 2 దశల్లో జరిగిన పోలింగ్లో రికార్డు స్థాయిలో 93% ఓట్లు నమోదయ్యాయి. కాగా 2021 ఎన్నికల్లో 8 దశల్లో నిర్వహించిన పోలింగ్ 85% కూడా దాటలేదు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 5.98 కోట్ల మంది ఓటు వేయగా ఈసారి ఆ సంఖ్య 6.31 కోట్లకు చేరింది. 2021 ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఏకంగా 34 లక్షల మంది అదనంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అసలు ఇంత భారీ స్థాయిలో పోలింగ్ పెరగడానికి కారణమేంటి? ఎస్ఐఆర్ పేరుతో ఎన్నికల సంఘం లక్షలాది నకిలీ ఓట్లను తొలగించినప్పటికీ రికార్డు స్థాయిలో 93% పోలింగ్ నమోదవటం గమనార్హం. కేవలం నకిలీ ఓట్ల ఏరివేత వల్లే కాకుండా వాస్తవ ఓటర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. కొత్తగా పోలైన ఆ 34 లక్షల మంది ఎవరి వైపు మొగ్గు చూపారు? ఇవే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గత ఎన్నికల్లో బీజేపీ కంటే టీఎంసీకి దాదాపు 60 లక్షల ఓట్లు ఎక్కువగా వచ్చాయి. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చి చేరిన ఈ 34 లక్షల అదనపు ఓట్లు విజయ అవకాశాలను తారుమారు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. పెరిగిన ఓట్లపై బీజేపీ ఆత్మవిశ్వాసంతో ఉంది. కేంద్ర బలగాల మోహరింపుతో స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం దక్కడంతోనే జనం భారీగా పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారని వారు చెబుతున్నారు. జనం మార్పు కోరుకుంటున్నారని విశ్లేషిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో రెసిడెన్షియల్ సొసైటీల లోపలే పోలింగ్ బూతులు ఏర్పాటు చేయటం తమకు భారీగా కలిసొస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. మరోవైపు అధికార తృణమూల్ కాంగ్రెస్ ఈ 34 లక్షల ఓట్లు ఎస్ఐఆర్ ప్రక్రియకు వ్యతిరేకంగా పడిన నిరసన ఓట్లుగా చెప్తోంది. రెండు పార్టీలు విజయం తమదేనని ధీమా వ్యక్తం చేస్తున్న వేళ కీలకమైన ఈ 34 లక్షల అదనపు ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో తెలియాలంటే మే 4న వెలువడే ఫలితాల వరకు వేచి చూడక తప్పదు. మరోవైపు పశ్చిమ బెంగాల్లో బీజేపీ గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పడంతో పొరుగుదేశం బంగ్లాదేశ్లో ఆందోళన మొదలైంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటని బంగ్లాదేశ్ ఎన్సీపీ కార్యదర్శి ఎంపీ అఖ్తర్ హుస్సేన్ ఆ దేశ పార్లమెంట్లో వ్యాఖ్యానించారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తే లక్షలాది మంది అక్రమ వలసదారులు బంగ్లాదేశ్లోకి నెట్టివేయబడే అవకాశం ఉందని, ఇది ఢాకాలో శరణార్థుల సంక్షోభాన్ని పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్లోకి సముద్రంలా వలసలు వచ్చి పడతాయని వ్యాఖ్యానించారు. వలసదారుల్ని వెనక్కి పంపరనే గ్యారంటీ లేదని ఆయన అన్నారు. దీనికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే. తృణమూల్ కాంగ్రెస్ ఇంతకాలం బంగ్లాదేశ్ నుంచి బెంగాల్లోకి అక్రమ చొరబాటుదారుల్ని ప్రోత్సహించిందని ఆరోపించారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ రాజకీయ నాయకులతో పాటు టీఎంసీలోనూ ఆందోళన మొదలైందని వ్యాఖ్యానించారు.